కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫ్రేమింగ్ అడ్వర్టైజింగ్లో ఉన్నాను నేను. సో ఐ నో హౌ ఫ్రేమ్ ఏంటి, ఓకే ఇట్స్ స్టిల్ పిక్చర్. అడ్వర్టైజింగ్ అంటే ప్రింట్కి అంతే ఆ ఎక్స్పీరియన్స్. జనరల్గా అండి ఇక్కడి నుంచి పిల్లలు ఇంజనీరింగ్ చేసేసి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తూ చాలా చాలా ఆడ్ జాబ్ చేసుకుంటూ ది మేక్ బోత్ ద ఎండ్స్ మీట్గా రకరకాలుగా వాళ్ళ కింద మీద పడుతుంటారు టు గెట్ ఇన్ టు ఫైనల్ జాబ్. మీరు అలా ఇండియాలో ఉండి చేశారంట కదా, అంటే మీరు చదువు ఏం చదువుకోవాలో మీకు క్లారిటీ లేదు, ఎక్కడదా చదవాలో తెలియదు, మెడిసిన్ చేద్దాం అనుకున్నారు, మధ్యలో ఆపేశారు. దెన్ బిఏ ఇంగ్లీష్, ఐ మీన్ దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు ఏం జరిగింది గంగరాజు గారు, మీ చదువు సంగతి చెప్పండి. అంటే 12th క్లాస్ అయ్యే వరకు చాలా సాఫీగా జరిగింది. థింక్ బై 16 years old I passed out of 12th in good rank. ఓకే. ISC. ఆఫ్టర్ దట్ మొదలైంది మెడిసిన్ అనుకుంటే సీట్ రాలా, 1 year వేస్ట్ అయింది. తర్వాత ఇంకేదో ఒకటి చేయాలని BA ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. మళ్ళీ ఆ కాలేజ్ నుంచి తీసేసారు, మళ్ళీ 1 year గ్యాప్. కాలేజ్ తీసేసారా? ఏదో యాజిటేషన్ ఏదో ఉంటే నేను స్పీచ్ ఏదో ఇచ్చాను. ఓకే. మీరు లోయలా కాలేజ్ విజయవాడ. ఓకే. సో నేనేదో లీడర్ని అనుకుని, నేను అసలు ఫాలోవర్ని కూడా కాదు, తీసారు. అలా గ్యాప్ వచ్చి ఇంకా ఐ వాజ్ డూయింగ్ సమ్ జాబ్ యాజ్ అ సేల్స్ రెప్. ఓకే. ఫర్ అ సిగరెట్ కంపెనీ, గోయింగ్ అరౌండ్ ఎవ్రీ షాప్ ఇన్ ఈస్ట్ గోదావరి సెల్లింగ్ సిగరెట్స్. దెన్ ఊర్న సైడ్ నో యూ హ్యావ్ టు స్టడీ అని మేడ్ అ ప్రామిస్. సో ప్రైవేట్గా BA రాశాను. ఐ గాట్ అ గుడ్ ర్యాంక్. ఐ గాట్ MA ఇంగ్లీష్ యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చింది. ఓకే. సో ఫినిష్డ్ MA. అంటే డిగ్రీ రాకముందే మీకు పెళ్ళి అయిపోయింది? నో, ఊర్మిళ అంటే ఐ న్యూ హర్ ఫర్ 7 or 8 years బిఫోర్ మ్యారేజ్. ఓకే. ఓకే. పెళ్ళయింది ఐ థింక్ MA ఫస్ట్ ఇయర్ అయిపోయాక. సో డిగ్రీ అలా డిస్కంటిన్యూ చేసి మళ్ళీ చేశారు, మళ్ళీ MA చేశారు. ఈ మధ్యలో మళ్ళీ రకరకాల పనులు చేశారండి? యా, అంటే MA అయిపోయిన వెంటనే ఐ గాట్ బ్యాంక్ జాబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్. అది 1 year చేశాక మానేసా. ఐ నో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఆల్ మై లైఫ్. అంటే అందులో నేను పెద్ద రాణించను, నాకు కళ లేదు టు బి ఎ గుడ్ బ్యాంకర్. ప్లస్ బోర్ కొడుతుంది. సో వచ్చేసి ఏం చేయాలంటే సమ్ ఫ్రెండ్స్ వర్ స్టార్టింగ్ అన్ యాడ్ ఏజెన్సీ. యాడ్ ఏజెన్సీ అంటే తెలియదు అంతకుముందు, ఐ నెవర్ బీన్ ఇన్సైడ్ అన్ యాడ్ ఏజెన్సీ. ఓకే నేను జాయిన్ అవుతాను. ఓకే. అయిపోయింది. సో ఫర్ 5 years ఇన్ దట్ యాడ్ ఏజెన్సీ, కాపీ రైటర్గా అండ్ క్రియేటివ్ డైరెక్టర్, విజువలైజర్గా. దాని తర్వాత గ్రీటింగ్ కార్డ్స్, దాని తర్వాత సినిమా. కానీ జనరల్గా ఆ ఏజ్ కుర్రాళ్ళల్లో ఉండే కన్ఫ్యూషన్స్ మీకు ఉన్నాయి, కానీ మీకు కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఏం చేయాలి అసలు, ఎటువైపు వెళ్ళాలి అని ఒక క్లారిటీ లేకపోవడం. కాకపోతే మీరు హైలీ క్రియేటివ్ అని విన్నాను నేను. ఈవెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఏదో ఒక సృజనాత్మకంగా ఏదో చెయ్యాలి. రెగ్యులర్ కైండ్ ఆఫ్ జాబ్స్ దే డోంట్ గివ్ యూ అ హై, అది మీకు కిక్ ఇవ్వని విన్నాను. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం. నాకు ఐ థాట్ బోర్ కొట్టేస్తుంది ఏదైనా చూసిందే చూస్తే. ఐ వాంట్ సంథింగ్ న్యూ. అది యాక్చువల్ ఫిల్మ్స్ ఇస్ ఎవరికైనా ఉండేది, అంటే క్రియేటివ్ పీపుల్కి అల్టిమేట్, బికాజ్ అందులో అన్ని కళలు ఉన్నాయి. ఇట్ కుడ్ బి పెయింటింగ్, ఇట్ కుడ్ బి మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. సో అది సమ్మేళనం అన్ని కళలకి. సో దట్ షుడ్ బి అన్ అల్టిమేట్ డ్రీమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్. అది దూరం కదా, ఈ లోపు మధ్యలో వేసే అడుగులు గ్రీటింగ్ కార్డ్స్ చిన్న చిన్న, అట్లీస్ట్ అవి కూడా క్రియేటివే. అడ్వర్టైజింగ్, అలాగే ఆల్ లీడింగ్ టు దిస్. బట్ అప్పట్లో అంటే డిజైనింగ్, పెయింటింగ్, రాయటం ఇవన్నీ వచ్చేవండి, మీరు చేసేవారా? అంటే నాకు పెయింటింగ్ ఐ కాంట్ డ్రా, బట్ రఫ్ స్కెచ్ ఏదో వేస్తాను. దెన్ దే విల్ బి అన్ ఆర్టిస్ట్ విల్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, బేసిక్ ఐడియా ఇస్తాను, కాన్సెప్ట్. రైటింగ్ ఐ కెన్ రైట్, అంటే ఇంగ్లీష్లో యాడ్స్కి ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువ కంఫర్టబుల్ రాయటం. సో యాక్చువల్లీ ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు సినిమాకి డైలాగ్స్ కూడా నేను రాస్తాను అనుకోలే, స్క్రీన్ ప్లే చేసాను. రఫ్ డైలాగ్స్ అలా ఉంటే ఇంగ్లీష్లో ఏదో పెట్టేసాను. దెన్ సాట్ విత్ సమ్ రైటర్, 1 నెల 2 నెలలు కూర్చున్నాక ఆ మాటలు నేనే గుర్తుపడతల్లా. అంటే నేను చిన్నపిల్లలు ఎలా మాట్లాడాలో అనుకున్నది అది అలా రావట్లా. జనరలీ
మనకు ఎప్పటి నుంచో వచ్చే చిన్నపిల్లలు ఎలా మాట్లాడే అమ్మ దొంగ ఇక్కడ ఉన్నా ఇలాంటివన్నీ అవి వికారం వచ్చేస్తుంది కదా. ఓకే, దట్స్ నాట్ హౌ ఆర్ కిడ్స్ స్పీక్. సినిమా పిల్లలు అలా మాట్లాడతారు, నిజ జీవితంలో పిల్లలు అలా మాట్లాడతారు. సో ఇంక నేనే రాయాలని ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి ఇంగ్లీష్లో రాసుకుని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చారు తెలుగులోకి. ఓకే, మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే మళ్ళీ అవే పదాలు వస్తాయి కదా, సినిమా పదాలే. మళ్ళీ చిన్నపిల్లల పదాలు ఎందుకు అంటే వస్తాయి? తెలుగు మాట్లాడతాం నాకు వచ్చు కదా. ఓకే ఓకే, మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ పెరిగాం, పల్లెటూరు నుంచి అమ్మమ్మలు చుట్టుపక్కల కాదు అందరూ మాట్లాడేది తెలుసు కదా మనకి, ఆ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది. అంతేకాని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. సో మీరు మొదటి సినిమాతోనే మీరు రాయటం నేర్చుకున్నారు అంటే తెలుగు, అంతకు ముందు అసలు అది కూడా రాదు. అంటే రాయటం అంటే నా మీనింగ్ డైలాగ్స్ రాయటము, అది కథంతా మాత్రం కన్సీవింగ్ అంతా ఇంగ్లీష్లోనే. ఇప్పటికీ యాక్షన్ పార్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, డైలాగ్స్ లాస్ట్లో రాసుకుంటా, బికాజ్ అది ఒక్కొక్క మొక్క తూచి చేయాలి కదా. అయితే ఈ చిన్న చిత్తగా జాబ్స్ ఏవి చేసినా మీరు అందులో వేట్లో కూడా మీరు అసలు మీకు ఫుల్ లెంగ్త్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ మీరు అసలు పొందలేదంట. ఈవెన్ మధ్యలో ఏదో వాడిలాల్ ఐస్ క్రీమ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారంట, ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం. అంటే